పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు అనేవి చాలా హోరాహోరీగా సాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ కూడా చాలా విస్తృతంగా ప్రచారాలు అయితే చేస్తున్నాయి. ఇకపోతే గ్రౌండ్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, తర్వాత ప్రజల స్పందన కూడా ఎలా స్పందిస్తున్నారు, ఇటు కాంగ్రెస్ వైపే కావచ్చు మిగతా పార్టీ వైపు అనేది మనతో పాటు కూడా ఇందిరా శోభన్ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి తెలుసుకున్నాం. సార్, ఏమంటున్నారు అసలు గ్రౌండ్లో ప్రజలు దగ్గర పడిపోయింది ఎలక్షన్ కూడా, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు చెల్లె. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. బై ఎలక్షన్ రావడం ఈ నియోజకవర్గంలో ప్రజలు అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకనంటే అధికార పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు మరింత డెవలప్మెంట్ జరుగుతున్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో ఇవాళ ఒక సామెత రెగ్యులర్గా మనం మాట్లాడుతుంటాము, దున్నపోతుకు ఏమంటారు, దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు పిండినట్టుగా ఇవాళ అధికారం లేనోనికి అది అంటారు ఓటు వేసి వాళ్ళని గెలిపించడం వల్ల మాకేం ఉపయోగం ఉన్నది. కాబట్టి అలా కాకుండా ఇవాళ అవకాశం వచ్చింది, తప్పకుండా లోకల్ అయినటువంటి స్థానికులైనటువంటి నవీన్కి ఓటేసి గెలిపిస్తాము. గతంలో 2 సార్లు ప్రజల ముందుకు ఆశీర్వాదానికి వస్తే అక్కడ అవకాశం రాలేకపోయింది తనకి. అట్లీస్ట్ మళ్ళీ ఒక అవకాశం వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈసారి తనకు అవకాశం ఇస్తామనే దాంట్లో ఉన్నారు. ఎప్పుడు ఎవరో వచ్చిన ఎక్కడొక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మా దగ్గర నాయకులు అవుతారు. కానీ పీజేఆర్ గారి తర్వాత మళ్ళీ ఇంకో పీజేఆర్ లాగా మాకు నవీన్ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇక అసలు ప్రభుత్వ విషయానికి వస్తే కనుక వచ్చి 2 సంవత్సరాలు అయింది కానీ చేసింది ఏమీ కనిపించట్లేదు. 6 గ్యారెంటీలు అన్నారు కానీ ఏది కనిపించలేదు. ఇటు ప్రతిపక్షాలు వాటినే మెయిన్ పాయింట్గా తీసుకొని ఇటు ప్రచారాలు చేస్తున్నాయి, క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నాయి. ఇవాళ మీ లోగో పట్టుకొని బస్తీకి పోదాము. ఇప్పుడు మనం ఎట్లాగా అక్కడే తిరుగుతున్నాము. బస్తీలో ఉన్నటువంటి ఒక బస్తీ వాసి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు మీ ఇంటికి ఏమేమి వచ్చినాయని అడుగుదాము. వాళ్ళే చెప్తారు సమాధానం, నేను చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు. సో ఇవాళ ప్రతి ఇంటికి నేరుగా 4,500 రూపాయలు చేరుతున్నాయి. ఎట్లా? వాళ్ళ యొక్క జీరో పవర్ 200 యూనిట్లు అయి ఉండొచ్చు, సిలిండర్ అయి ఉండొచ్చు, ఆ ఇంటికి కావాల్సినటువంటి రేషన్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏమంటారు ఎన్నడూ లేని విధంగా. మీరు కనీసం అధికారం నుంచి 10 సంవత్సరాలు అయితే ఒక రేషన్ కార్డు వెళ్ళి మీ మొహాలకి మేము రాసిన తర్వాత ఇక్కడ మేము 14,000 మందికి రేషన్ కార్డ్స్ ఇచ్చినాము. ఒక 8,000 మందిని కొత్త వ్యక్తులను అందులో జాయిన్ చేసాం ఉన్న పాత రేషన్ కార్డులో. ఇది మేము చేసినటువంటిది. మరి చెప్పుకోనికే ఇవన్నీ మాకు ఉన్నాయి. మరి నీకేమున్నాయో చెప్పు. నువ్వు ఒక డబల్ బెడ్రూమ్ అని చెప్పి నువ్వు ఎవరికైనా ఇల్లు ఇచ్చినావా? ఇయ్యలేదు కదా. మీరు చేసింది ఏంటి అసలు? మీరు ప్రజల పేరు చెప్పి దోచుకోనిక మాత్రమే మీరు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. కానీ ఇవాళ మేము ప్రజల సంక్షేమం కోసం బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కేర్ ఆఫ్ సంక్షేమం అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ ఏ మాట ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడినా కూడా బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకే లైన్లో ఉండి ఇవాళ ఏ రకంగానైనా కూడా బీఆర్ఎస్ వ్యక్తిని గెలిపించాలని బీజేపీ పనిచేస్తుంది. అందుకని నేను ఓటర్ మహాశైలకు ఒకటే చెప్తున్నాను, మీరు బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్కి వేసినట్టే, బీఆర్ఎస్కి ఓటేసినా బీజేపీకి వేసినట్టే. కాబట్టి ఆ రెండింటికి వేసి మీ ఓటును మీ యొక్క అమూల్యమైనటువంటి దాన్ని నిరుపయోగం చేసుకోకుండా మీ ఓటుకు విలువ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. మీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారా సంక్షేమాన్ని మీ ఇంటికి చేర్చుకోండి. మరొక పీజేఆర్ లాగా మీ నాయకుడిని నవీన్ గారిని మీరు చూసుకోండి. డెఫినెట్గా మరొక పీజేఆర్ లాగా ఈ యొక్క జూబ్లీహిల్స్ గడ్డ అనేది కాంగ్రెస్ అడ్డాలాగా మారబోతున్నది. నవీన్ యాదవ్ పీజేఆర్ గారి పేరు నిలబెట్టబోతున్నారు అనేది సుస్పష్టం. ఇక్కడ ప్రతిపక్షాలు ఏం వాదిస్తున్నాయంటే మీరు అన్నట్టు బీజేపీ ఏమో ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు చేసుకుని ఉంది, పరోక్షంగా హెల్ప్ చేస్తుంది అంటున్నారు. తర్వాత ఏమో ఇప్పుడు ఏదైతే ముస్లిం ఓట్స్ అన్నీ కూడా మీ వైపు రావాలని చెప్పేసి మంత్రి పదవి ఇచ్చారు అజారుద్దీన్ గారికి, అలాగే ఎంఐఎం గారితో ఇటు ఆ పార్టీతో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది కలిసి ఉంది. ఇదంతా చూస్తుంటే మీరు ఎక్కడ ఓడిపోతారన్న భయంతోనే వాళ్ళందరికీ కూడా ఈ పదవి ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అలాగే దాంతోపాటు కూడా హిందువులు మోసపోతారు రేపు కాంగ్రెస్కి ఓటేస్తే అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అధికారం వచ్చి 22 నెలలు అవుతుంది. మేము ఎక్కడ ఏ హిందువుకు మా వల్ల నష్టం జరిగిందో చెప్పాలి, మా వల్ల ఏ ముస్లింకు నష్టమైందో చెప్పాలి, మా వల్ల ఏ సిక్కుకు, మా వల్ల ఏ జైనుకు, మా వల్ల ఏ బౌద్ధుడికి నష్టం జరిగిందో చెప్పాలి. ఈ హైదరాబాద్ అనేది సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులు, సబ్బండ రాష్ట్రాల నుంచి బతుకుతున్నటువంటి రాష్ట్రం. ఈ జూబ్లీహిల్స్ గడ్డ పైన కూడా సేమ్ అట్లాగే హైదరాబాదు, తెలంగాణ ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వాళ్ళ బ్రతుకుతెరం కోసం బతుకున్నటువంటి ఇక్కడ సినీ ఫీల్డ్ మమేకమై ఉంటుంది, కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, రకరకాల కల్చర్ ఇక్కడ ఉంటుంది. సో ఎవరికి ఎవరి వల్లనన్నా నష్టం జరిగిందా? మా నవీన్ యాదవ్ ద్వారా ఎవరికి ఏమైనా నష్టం జరిగిందా చెప్పాలి. చెప్పి మీరు ప్రూవ్ చూపించి మాట్లాడితే దేనికైనా సవాల్. మేము అది వదిలేసి కేవలం మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ మైనార్టీల యొక్క చిత్తశుద్ధి, మైనార్టీ డెవలప్మెంట్ కోసం మాకు చిత్తశుద్ధి ఉంది. ఎట్లాగూ ఒక మైనారిటీ ఎమ్మెల్యే గెలవకపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చాము, అతను మంత్రి చేశాము. ఈనాడైనా ఆనాడైనా మైనార్టీల కోసం పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళను ఓట్ల కోసం వాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మైనార్టీలను వాళ్ళ బూచుగా చూపిస్తూ ఓట్లు దండుకున్నది బీజేపీ. మరి ఇక్కడ క్లారిటీ లేదా ప్రజలకి? కాబట్టి ఈ దేశము బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి
మైనార్టీలంతా అభద్రత భావంలో బతుకుతున్నారు. వాళ్ళని ఇవాళ సేవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ పార్టీని సేవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మైనార్టీల పైన ఉందని నేను పిలుపునిస్తున్నా. ఎందుకు అనంటే ఈ సెక్యులర్ వాదాన్ని మన యొక్క డిఎన్ఏలోనే ఉన్నది, భారతదేశ డిఎన్ఏలోనే ఉన్నది. మరి అలాంటప్పుడు అది కాదని ఇవాళ ముస్లింలు ఈ ఓటర్లు వాళ్ళు ఇక్కడున్న ఓటర్లు మనుషులే కాదన్నట్టుగా, ఈ దేశ ప్రజలే కానట్టుగా బీజేపీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా దానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని మాత్రం జూబ్లీ హిల్స్ ప్రజలకి చెప్పదలుచు. సో మరి ఇంకొకటి చూసుకుంటే కేటీఆర్ గారి ప్రచారాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలే కావచ్చు, తర్వాత ఏమంటున్నారంటే ఇలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనుక మీరు రౌడీ షీటర్ని అధికారంలోకి తీసుకొచ్చినట్లే మీరు రౌడీ షీటర్ని ఎలా ఎన్నుకుంటారో అభ్యర్థిని మంచిగా ఎన్నుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ పార్టీలో రీసెంట్గా సలీం అని ఒక పిల్లగాని చేర్చుకున్నారు. వాడు ఫోక్స్ యాక్ట్, ఆడబిడ్డలను అత్యాచారం చేసిన కేసులో ఉన్నాడు, అది మీరే పెట్టినారు. మరి మీ మొహం తీసుకుని ఎడబెట్టుకోవాలా? మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలా మిమ్మల్ని అని అడుగుతున్నాను నేను. కాబట్టి మనం ఒక ఆరోపణ చేసేటప్పుడు కూడా ఆత్మపరిశీలన చేసుకోమంటున్నా. నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది కబ్జాలు పెట్టాలి, ఎంతమంది దోచుకోవాలి, ఎంతమంది కోటాధిపతులు కావాలి, అంతెందుకు మాగంటి గోపినాథ్ ఆస్తులు అప్పుడెంత ఇప్పుడు ఎంత మీరు చెప్పండి. కొన్ని కేటీఆర్ ఆస్తులు అప్పుడెంత ఇప్పుడు ఎంత చెప్పమనండి. ఇవాళ ఉంటారు గిడ పక్కనే ఒక ఆయన షేర్లింగం పల్లె ఒక ఆయన ఉంటాడు, వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్సీ ఒక ఆయన ఆస్తులు ఎంతో చెప్పమనండి. కేటీఆర్ బినామీలని మాట్లాడతారు అందరూ. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతున్నాను నేను. అంటే ఒక బీసీ బిడ్డ ఎదిగితే ఓడ్చుకోలేకపోతున్నారా? ఎప్పుడు మీకు బానిసలాగా ఉండాలని అడుగుతున్నా. ఏ రౌడీ అని మీరు మాట్లాడినారో వాళ్ళ నాయన భిక్ష పెట్టండి మీ రాజకీయ పార్టీకి, మీ నాయనకు భిక్ష పెట్టినాడు, అది తెలుసుకోండి మీరు. కాబట్టి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఎదిగి ఉండొచ్చు. ఇప్పుడు చెల్లేబు ఒకటి చెప్తా, బైండ్ ఓవర్ అనేది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరైనా చేస్తారు. చేసిన దాంట్లో వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ నవీన్గా బైండ్ ఓవర్ కాలేదే. నవీన్ అయ్యాడా? నా అభ్యర్థి నవీన్ ఇక్కడ ప్రజల మధ్యకు పోతుంది నవీన్. కాబట్టి అలాంటప్పుడు అతని గురించి ఎందుకు మీరు మొత్తం అంతా ఇప్పుడు గంతెందుకు? నీ చెల్లె అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. నీ చెల్లె పొద్దున్న లేస్తే దుమ్మెత్తి పోస్తున్నది, చెల్లెని చూసుకోలేనని సుంతమ్మని చూసుకుంటావని అడుగుతున్నాడు మా ముఖ్యమంత్రి. చెప్పు సమాధానం. అది చేత కాదు మనకి. మన ఇంట్లో ముచ్చట మాత్రం అంతా అన్నాడు. ప్రతి ఇంటికి కుమ్మరి పొయ్యి ఉన్నది, మట్టి పొయ్యి ఉన్నది, నీ ఇంటిది నువ్వు చక్కదిద్దుకో, పక్కింటి గురించి తొంగి చూసే ముందని చెప్తున్నా కేటీఆర్కి. ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి రెండో బై ఎలక్షన్ కంటోన్మెంట్లో ఏమైనా రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ ఇక్కడ రాబోతుంది. సో కంటోన్మెంట్లో బండి సాయన్న అనేటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ వస్తే బిడ్డ గెలిచింది, తర్వాత మళ్ళీ ఇంకో బిడ్డకి ఇస్తే ఇంకో బిడ్డ గెలిచింది. సో తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది, బిడ్డ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? బీఆర్ అధికారంలో ఉన్న నీ సిట్టింగ్ సీట్ అనేది నువ్వు 3వ స్థానానికి పోయినావు, 1, 2 కాదు 3వ స్థానానికి పోయినావు. మరి ఇవాళ ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి రొటీన్ కాబోతుంది. పక్కన ఉన్నటువంటి దుబ్బాకలో బై ఎలక్షన్ వస్తే, బై ఎలక్షన్ వచ్చినప్పుడు చనిపోయినటువంటి ఎమ్మెల్యే భార్యకి టికెట్ ఇచ్చి, లింగారెడ్డి భార్యకి టికెట్ ఇచ్చి, ఆమెను కన్నీళ్లు పెట్టించి మొత్తం ఊరు తిప్పించినారు. తర్వాత జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి కొత్త ప్రభాకర్ రెడ్డిని క్యాండిడేట్ని పెట్టినారు. సో ఇప్పుడు కూడా సుంతమును బలిపశం చేయడం కోసం వాళ్ళు టికెట్ ఇచ్చినారు, అంతే తప్ప సింపతి ఓట్స్ ఏమి యాడ్ అవ్వంటారా? ఇప్పుడున్నటువంటి సందర్భం సిచ్యువేషన్లో రాజకీయాలలో భర్త చనిపోతే భార్యకి టికెట్ వస్తే ఆ సింపతితో గెలుపు ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతిదానికి ఒక ఈక్వేషన్, ఒక సినారియో ఉంటుంది. దాన్ని ఎవరు కూడా పెద్దగా సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. నేను తిరిగినక్కడ ఎక్కడా కూడా తన పేరు కూడా ఉచ్చరించినట్టుగా నేను ఎక్కడైతే చూడలేదు. సో అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో జరిగే బై ఎలక్షన్, రెండో బై ఎలక్షన్లో ఇలా పోతున్నాం 40 నుంచి 50 వేల మెజార్టీతో, 40 నుంచి 50 వేల మెజార్టీతో జూబ్లీ హిల్స్ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. రేవంత్ అన్న యొక్క మద్దతుతోటి, రేవంత్ అన్న యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మరో పీజేఆర్ లాగా నవీన్ కాబోతున్నది సత్యం.